మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వన దేవతలను దర్శించుకున్న రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విశాఖలో బ్లాక్ టికెట్ల దందా గుట్టురట్టు. భక్తుల కోలాహలం నడుమ గద్దెపై కొలువుదీరిన సారలమ్మ తల్లి. యాగ్మా జ్యువెలరీ కార్యాలయం ప్రారంభించిన టీజీ వెంకటేష్ గౌరు చరితారెడ్డి. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాజాతర మేడారం 2026లో మొదటి రోజు అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం మహాజాతర సందర్భంగా భక్తుల భద్రతకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జాతర ప్రాంతమంతటా 40 ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్లను కీలక ప్రాంతాల్లో మోహరించారు. భారీ రద్దీ ఉన్న ప్రాంతాల్లో వేగంగా చేరుకుని తక్షణ వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా ఈ సేవలను ఏర్పాటు చేశారు. జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలకు ఫస్ట్ ఎయిడ్తో పాటు అవసరమైన మందులు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లను కూడా చేశారు. జాతర కాలమంతా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ప్రస్తుతం డిఎంఎన్హెచ్ఓ వారు ఇచ్చారు మాకు. అవి కూడా 108 అండి. ఇది బైక్ అంబులెన్స్ అత్యవసర సేవ. ఇది 108. ఇది అంబులెన్స్ రాని తక్షణంలో మేము ఫస్ట్ రెస్పాండ్ అంటారు దీన్ని. మేము ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఏదైనా కేసుకు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి దెబ్బ తాకినప్పుడు గాయమైన దానికి కట్టుకడతాం. ఏమైనా జ్వరం ఉంటే ట్యాబ్లెట్లు గిట్ల ఇస్తాం. ఆ లోపు అంబులెన్స్ వచ్చి షిఫ్ట్ చేస్తారు. అంతే. అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ప్రస్తుతం డిఎంఎన్హెచ్ఓ వారు ఇచ్చారు మాకు. అవి కూడా ఎస్ఎస్ తాళ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ గుడిని రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించి గుడి ప్రాంగణంలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివకర్ టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఆర్ఎండిబిఎన్ఎస్సి ఆర్డీఓ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ అమ్మవారు
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జరిగిన వేశారు. హలో పెట్టుకోండి లోపల అవుట్ సైడ్. అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారు. సమయం పాటిస్తే అమ్మవారి దర్శన భాగ్యం చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. భక్తులందరూ కూడా సహకరించగలరని ఆ వెయ్యి కళ్ళ తల్లి మనల్ని ఏదో ఒక కట్ట మనల్ని కట్టబడుతూ ఉంటుంది. తల్లికి శారదమ్మ గది దగ్గర క్లీన్ చేసుకున్నటువంటి వారు అమ్మక్క గది దగ్గర కూడా క్లీన్ చేసుకొని గోవిందరాజు పడిగిద్దరాజుల గద్దెల హన్మకొండలోని విజయ డయాగ్నోస్టిక్లో దారుణం చోటు చేసుకుంది. హుస్నాబాద్కు చెందిన శ్రీనివాసరెడ్డి క్రియాటిన్ టెస్ట్ కోసం డయాగ్నోస్టిక్లో షాంపిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో క్రియాటిన్ రిపోర్ట్లో 5.7 అని రాగా భయభ్రాంతులకు గురైన పేషెంట్ మరొక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ను సంప్రదించగా అదే టెస్టును మళ్లీ చేయగా 1.6 వచ్చిందని అన్నారు. దీంతో డయాగ్నోస్టిక్ ఎదుట పేషెంట్ ఆందోళన చేపట్టారు. కంగారు వచ్చేసి సెట్టింగ్స్ వచ్చి బీపీ రేజ్ అయింది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసి కారు పట్టుకొచ్చి తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి రెఫర్ చేసి తీసుకుందామని సారాయికి వెళ్ళాము. అక్కడ 1.6 వచ్చింది. తర్వాత ఓకే అని వెళ్ళిపోయాము ఇంటికి. వీళ్ళు రిపోర్ట్ తప్పొచ్చిందన్న కూడా మళ్ళీ తీసుకున్నానండి ప్లస్ 1 అవర్ తర్వాత వాళ్ళు ఏమంటారు మళ్ళీ రీషాంపుల్ మళ్ళీ చేస్తే ఫస్ట్ 6.5 వచ్చింది. తర్వాత మళ్ళీ పెడితే 5.7 వచ్చింది. మళ్ళీ వాళ్ళు రీషాంపుల్ మీరేమైనా ఏం చేసిర్రో మీరు ఏం వాడిరో అంటారు. వాస్తవాన్ని ఏ ట్రీట్మెంట్ చేసుకోలేదు, ఏ టాబ్లెట్ వాడట్లేదు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం కన్నపల్లి నుండి సార్లమ్మను గద్దెల వద్దకు తీసుకువస్తున్న పూజారులు.
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క గారి కన్నపల్లి సార్లమ్మ దేవాలయం విజువల్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ బలపరిచిన గాడిపల్లి కళ్యాణి భాస్కర్ 2వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కుమారుడు గాడిపల్లి అనూప్ మాట్లాడుతూ కాలనీలో ప్రచారం చేస్తుంటే కాలనీవాసులు నీటి సౌకర్యం లేదని, సీసీ రోడ్లు లేవని, వీధి లైట్లు లేవని, వార్డులో చాలా సమస్యలు ఉన్నాయని తెలియజేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 2వ వార్డులో బీజేపీ పార్టీ తరఫున శ్రీమతి కళ్యాణి భాస్కర్ గారు, మా అమ్మగారు అయిన కళ్యాణి భాస్కర్ గారు నిలబడడం జరిగింది. ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా మేము 2వ వార్డులో తిరుగుతుంటే ప్రతి ఒక్క ప్రజలు, ముస్లిం మైనార్టీలే కానీ, హిందువులే కానీ, క్రిస్టియన్ సోదరులే కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు అందరికీ బ్రహ్మరథం పడుతున్నారు. ఇంతకుముందు గత పాలనలో మేము చాలా కోల్పోయాము. ఇప్పటికీ సీసీ రోడ్లు లేని గల్లీగా మాది మిగిలిపోయింది. నల్లాలు ఏమంటున్నారు, సీసీ రోడ్లు ఏమంటున్నారు. ఇవన్నీ సమస్యలు, వీధి కుక్కల సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము గెలవగానే ఫస్ట్ వీళ్ళందరికీ మాటిస్తున్నాము. ఈ వార్డు నుంచి గెలవగానే ఫస్ట్ ప్రథమంగా ముఖ్యమైన సమస్యలు సీసీ రోడ్లు, కొన్ని వీధి దీపాల లైట్లు కూడా లేవు. అవన్నీ కూడా 30 రోజుల లోపలనే మేము అన్ని ప్రతిదీ కూడా మనము పాలకవర్గం దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేయించి ప్రతి ఇంటింటికి సీసీ రోడ్డు నల్ల ఇప్పించే బాధ్యత పూర్తిగా మాది. ఆ 2 సమస్యలే కాదు, ఇతర చిన్న సమస్యలు, చెత్త సమస్యలు, మున్సిపల్ నుంచి కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క సమస్య మేము పరిష్కారం దిశగా మేము ముందడుగులు వేస్తామని ఈ అవకాశం ఇస్తున్న మాకు 2వ వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చేసుకున్నాం. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క ఎన్నికల్లో మీరు కమలం పువ్వు గుర్తుకేసి బీజేపీ పార్టీ అయిన అభ్యర్థికి కళ్యాణి భాస్కర్ గారిని గెలిపిస్తే మేము ఒక చైర్మన్ అభ్యర్థి కాబట్టి 20 వార్డుల్లో కన్నా ముఖ్యంగా చైర్మన్ వార్డు ఉంటుంది కాబట్టి అదొక దృష్టిలో మీరు పెట్టుకొని ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే. అదేవిధంగా 2వ వార్డు ప్రజలకు ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే ప్రతి గల్లీలో కొంచెము దొంగలు అవి ఎక్కువైనా అంటారు. ప్రతి గల్లీలో 2వ వార్డులో సీసీ కెమెరాలు కూడా మేము ఏర్పాటు చేసి నిరంతరం మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ రక్షణ కల్పించడానికి మేము ఒక ముందడుగు వేస్తున్నాము. మీకు వార్డులో ఏ సమస్య వచ్చినా ప్రతి గల్లీ, వార్డు మొత్తం చాలా పెద్దది ఉంది కాబట్టి 2500 ఓట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి గల్లీలో కూడా ఒక వాలంటీర్ని పెడదాం అనుకుంటున్నాం. మేము ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క వాలంటీర్ని పెట్టి వాళ్ళ దృష్టికి వచ్చిన మీరు ఇప్పుడు మేము అందుబాటులో ఉన్నా లేకున్నా కొంచెం దూరం ఉన్నా చైర్మన్ అభ్యర్థి కాబట్టి మీరు మీ గల్లీలో ఉన్న యువకుడినే ప్రతి గల్లీలో ఒక వాలంటీర్ని పెడతాము. ఆ వాలంటీర్ దృష్టికి కానీ మీ సమస్య ఒకటి వచ్చిందంటే ఇమ్మీడియట్లీ మా దృష్టికి రాగానే 24 గంటల లోపు ఆ సమస్య పరిష్కరించే విధంగా కూడా మేము ముందడుగేస్తాం. మరియు చిన్నపిల్లలకి వీధి కుక్కలు బెడత చాలా ఉంది. వీధి కుక్కల వల్ల చిన్నపిల్లలు చాలా భయపడుతున్నారని చెప్పారు. మేము గెలవగానే ఒక్క వీధి కుక్క కూడా లేకుండా గల్లీని మొత్తం పరిశుద్ధంగా చేసి ప్రతి ఒక్క మహిళకు రక్షణ కల్పిస్తామని పేరున తెలియజేసుకుంటాం. మీరు అన్నారా?
కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, జిఎల్ ఓరం నాకు స్వాగతం పలుకుతున్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరు లక్ష్మణ్. కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివకర ఘనస్వాగతం పలికారు. డోల్ డప్పులతో ఘనస్వాగతం. ఆలయ ప్రాంగణంలో పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా కానీ ప్రేమే కదా, పెట్టి తీసుకోవాలంటే ఇంకా తీసుకోయి అంత ముఖ్యంగా కనిపిస్తారు. మీకు రాదు, నాకు రాదు. నా ఫ్లాష్ తీసుకోండి, దాన్ని బట్టి ఫ్లాష్ మొత్తం వస్తుంది. ప్లాన్ చేసుకో పైకి వనదేవతలను దర్శించుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం శ్రీ సమ్మక్క సారలమ్మలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆగండి సార్, ఇవ్వ సార్, కొంచెం సైడ్ చేయండి. కొంచెం
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.